హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అమ్మమ్మ గారి ఇల్లు. మేము ఈ మధ్యనే శ్రీశైలం మధ్యమడుగు వెళ్ళొచ్చాం కదా, అది వీడియో కూడా అప్లోడ్ చేశాను. అయితే మేము చేసిన పొరపాటు ఏంటంటే, మధ్యమడుగు వెళ్ళిన తర్వాత 3 కత్తెరలు ఇస్తామని మొక్కుకున్నాము. అది అక్కడికి పోయిన తర్వాత హడావుడిలో తొందరగా పూజ కానిచ్చుకోవాలని చెప్పి హడావుడి చేస్తూ కత్తెరలు ఇవ్వటం మర్చిపోయానండి. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మేము చేసిన పొరపాటు ఏంటో మాకు అర్థమైన తర్వాత సరే వచ్చే నెల ప్లాన్ చేసుకుని వెళ్దామని చెప్పి అనుకున్నాము. కానీ మనసు అయితే స్థిమితంగా లేదండి. మీరు నమ్మండి, నమ్మకపోండి, ఇది మాత్రం నిజం. దేవుడు మొక్కు ఖచ్చితంగా తీర్చుకోవాలి. నేను చేసిన పొరపాటు అదే. అందుకని మళ్ళీ నాకైతే మనసు బాగోలేదు. మళ్ళీ ఒకసారి వెళ్ళి దేవుడికి కత్తెరలు ఇచ్చేద్దాము అని చెప్పి అడిగితే సరే వెళ్దామని చెప్పి బయలుదేరిన తర్వాత అనుకున్నట్టుగానే బస్సుకి వెళ్తే లేట్ అయ్యింది. మాకు కొంచెం జర్నీ ఉంది, దూరం కదా, అందుకని వెహికల్ ఒకటి మాట్లాడుకొని బయలుదేరాము. వెళ్ళి మధ్యమడుగు వెళ్ళి అక్కడ కత్తెరలు ఇచ్చి నాతో పాటు మా ఆయన కూడా సరే మన పొరపాటు కాబట్టి అని చెప్పి ఆయన కూడా తలనీలాలు సమర్పించినాడు. పూజ అయిపోయిన తర్వాత తిరిగి ఎర్లీగానే బయలుదేరామండి. బయలుదేరిన తర్వాత ఎట్లా వచ్చాం కదా అని చెప్పేసి ఉమామహేశ్వరం కూడా పోయినసారే వెళ్ళి రావాలి అనుకున్నాము. కాకపోతే అక్కడ కోట మైసమ్మ దగ్గర చికెన్ అవి వండుకొని తినటం వల్ల మళ్ళీ నీసు తిని మళ్ళీ ఉమామహేశ్వరం రావటం బాగోదని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోయాము. మళ్ళీ ఆ శివయ్య మమ్మల్ని వెనక్కి రప్పించాడేమోనని నేను అనుకుంటున్నాను. ఇంకా సరేలే మనం ఉమామహేశ్వరం కూడా బయలుదేరామండి. చూడండి ఎంత బాగుందో ఈ ప్లేస్ మాత్రం. ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. ఉమామహేశ్వరం ప్రతి ఒక్కళ్ళు శ్రీశైలం మధ్యమడుగు వచ్చిన వాళ్ళు కంపల్సరిగా ఇక్కడికి కూడా వచ్చి వెళ్తుంటారు. కాకపోతే ఇంతకుముందు 2-3 సార్లు కూడా వచ్చాము. వచ్చినప్పుడు ఇక్కడ అన్నదానం లేదు. శ్రీశైలం వెళ్ళి వచ్చే భక్తులు ఇచ్చే దానాలతోటే ఇక్కడ అన్నదానం స్టార్ట్ చేశారంట వాళ్ళు చెప్తున్నారు. అక్కడికి వచ్చే వాళ్ళు అన్నదానానికి వాళ్ళకు తోచిన సహాయం ఇచ్చి వెళ్తారు. అందుకని అన్నదానం స్టార్ట్ చేసేవమ్మని. ఇది కాలినడకన వచ్చే వాళ్ళకి. ఇక్కడ మాత్రం చాలా బాగుందండి. కోతులు అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. మన చేతులు ఏది ఉన్నా సరే అవి లాక్కుంటాయి. దగ్గరకు వచ్చే మనిషిని చూసి ఏమీ లేకపోతే వదిలిపెడుతున్నాయి. అంతగా ఎక్కువగా ఉన్నాయి కోతులు. లొకేషన్ చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. ఇది మాత్రం మీ అందరికీ మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మేమైతే లోపలికి సెల్ తీసుకురాకూడదని అన్నా కానీ నేను ఆయన రిక్వెస్ట్ చేసి తీసుకొని వెళ్ళాను లోపలికి. ఎంత ప్రశాంతంగా దర్శనము. చాలామంది వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ కూడా దర్శనాలు చేసుకొని తిరిగి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు. చాలా బాగుందండి. మన శ్రీశైలంకి ఇది కూడా 4 ముఖద్వారాలు ఉంటాయి కదా శ్రీశైలానికి. ఇది ఒక ముఖద్వారం. అందులో ఇక్కడ నుంచి చూస్తే అప్పట్లో శ్రీశైలంలోని శిఖరం కనిపించేదంట. ఇప్పుడు చెట్లు పెరిగి అన్నీ కనిపిస్తుందో తెలియదు కానీ ఇక్కడ శివయ్యని దర్శనం చేసుకొని మహిషాసురమర్దిని అమ్మవారు, ఇక్కడ ఉమామహేశ్వరీదేవి, శివుడు, మహిషాసురమర్దిని లోపల దర్శనం చేసుకున్న తర్వాత బయటకి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టుకోవడానికి ఇక్కడ లోపలనే ఒక పక్కకి రావాలి. వచ్చి కొబ్బరికాయలు కొట్టుకుని బయటికి వెళ్ళిపోవాలండి. మేము లేట్ అవుతుందని చెప్పేసి ఎక్కడ భోజనం చేయకుండా వచ్చేసాము. వచ్చిన తర్వాత వాస్తవానికైతే మాకు ఇక్కడ అన్నదానం జరుగుతుందని తెలియదు. సరేలే దర్శనం చేసుకొని వెళ్ళి ఎక్కడన్నా తిందామని అని చెప్పి వచ్చాము. వచ్చిన తర్వాత ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుందంటే ప్రతిరోజు అన్నదానం జరుగుద్ది. ఒక ఆదివారం మాత్రం 3 గంటల వరకే పెడతారంట ఇక్కడ భోజనం. కట్టెల పొయ్యి మీద చక్కగా వండి పెడుతున్నారండి. గ్యాస్ పొయ్యి కడిగి కట్టెల పొయ్యి మీద చాలా రుచి. భోజనం మాత్రం చాలా బాగుంది. మాకు పోగానే టైం 3 అవుతుంది. అయినా సరే భోజనం అప్పుడే చివరికి తక్కువ మంది ఉన్నారు. అందరు భోజనం చేసి వెళ్ళిపోయారు.
మాకైతే భోజనం దొరికింది. దేవుడు ప్రసాదంగా భావించి చక్కగా కడుపు నిండా భోంచేసి పైన ఇంకొంచెం పైకి వెళ్తే పాప వినాశన గుండం అని ఉంది ఇక్కడ. ఆ నీళ్లు మన నెత్తిన చల్లుకుంటే మన చేసిన పాపాలు పోతాయని ఒక నమ్మిక. అందుకని భోంచేసిన తర్వాత శివుడి పాదాలు ఇవి చూడండి. ఈ కొండ మీద కాళ్ళు పెట్టినప్పుడు పాద ముద్రలు అయ్యి చాలా అంటే చాలా రిలీఫ్ ఉందండి ఇక్కడికి వెళ్ళిన తర్వాత. అసలు చాలా బాగుంది లొకేషన్ కానీ చూడడానికి, ఆ వాతావరణం, ఆ కొండలు చూడండి. పాపనాశన గుండం ఇక్కడికి వచ్చి ఈ నీళ్లు చల్లుకొని అవసరమైతే ఇంటికి కూడా తీసుకెళ్తారు ఈ నీళ్ళని. మా నాన్న మోకాళ్ళ నొప్పులైనా చిన్నగా ఎక్కాడు. పిల్లలు ఎవరిని తీసుకురాలేదండి, ఎందుకంటే మొన్ననే వెళ్ళొచ్చాం కదా. ఆ మొక్కుబడికి తప్పు చేసామని చెప్పేసి మా వారికి మేమిద్దరము మా నాన్న తీసుకొని వచ్చాము. ఇదిగోండి ఇక్కడ ఎంత తేటగా వస్తున్నాయో చూడండి. వాటరు చాలా అంటే చాలా ఫ్రెష్గా. ₹1 బిళ్ళలు, ₹2, ₹5 చిల్లర వేసి ఆ నీళ్ళు నెత్తిన చల్లుకొని తాగినా కూడా చాలా తీయగా ఉన్నాయి ఆ నీళ్ళు. ఎంత తీపిగా, మనం మినరల్ వాటర్ కాడికి కూడా ఇంకా చాలా బాగున్నాయి చూడడానికి. పక్కన నిలబడ్డ అతను ఇక్కడ డ్యూటీ అంట. ఎవరు ఆ నీళ్ళు మురుకులు అవుతాయేమో, ఒకవేళ మురుకులు చేయకుండా తాగడానికి ఇబ్బంది కలగకుండా చూడడానికి ప్రతి ఒక్క దగ్గర మనిషి నించుని ఉన్నారు. బిల్వపత్రం అండి కింద అమ్ముతుంటారు. ఆ బిల్వపత్రం తెచ్చి నేను కొంచెం నీళ్ళు చల్లాను శివలింగం మీద. అమ్మ అక్కడ డబ్బులు ఉన్నాయి, అలా చల్లకూడదు. మేము డ్యూటీకి రాకముందు మీరు అభిషేకం చేసుకోవచ్చు, మేము డ్యూటీకి వచ్చిన తర్వాత. ఎందుకంటే అక్కడ మురికైతే ఇక్కడ తాగడానికి భక్తులు ఇబ్బంది పడతారు, అందుకని మేము ఇక్కడ ఉన్నది అలా పోయకూడదని చెప్పి చెబుతున్నాడు. మేము వచ్చిన తర్వాత అభిషేకాలు అవి చేయనియము, మేము రాకముందే అభిషేకం చేసుకోవాలి. ఆ వాటర్ అంతా ఇక్కడ వస్తుంది కాబట్టి అదంతా మురికైపోతాయి అని చెప్తున్నాడు తను. మొత్తానికైతే మేము ఉమామహేశ్వరం దర్శనం అయితే అయిపోయింది. ఇంకా కిందికి వచ్చి ప్రశాంతంగా మళ్ళీ నా చేతిలో కవర్ ఉందండి. అక్కడ కోతి చూస్తున్నారు కదా, ఏదో ఉందని చెప్పి దగ్గరకు వచ్చింది. నాకైతే భయం వేసింది కలిసిద్దేమోనని. ఖాళీ కవర్ అనేది మళ్ళీ మెలకున కూర్చుంది.